హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఏంటంటే 21 జూలై 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ హిందీలో వచ్చినవి తెలుగులో చూద్దాం. సో నేను ఇక్కడ తీసుకునేది ఏంటంటే హైదరాబాద్ తీసుకుంటున్నాను. సో ఈవెన్ ఏదైనా సరే మన స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వస్తే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో దాని మీద కూడా కొంచెం రివైజ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ నేను ఫ్రంట్ పేజ్ తీసుకున్నట్టయితే నిన్న మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ గురించి. సో బంగ్లాదేశ్లో వాయిలెన్స్ అనేది జరుగుతుంది అని చూసాము. ఎందుకు అంటే స్టూడెంట్స్ అనేది రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలి, ఎస్పెషల్లీ 30% ఆఫ్ రిజర్వేషన్ అనేది 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ గ్రాండ్ సన్స్ గ్రాండ్ చిల్డ్రన్కి ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఆ 30%ని క్యాన్సిల్ చేస్తే ఈ జనరల్ కేటగిరీకి ఉన్న రిజర్వేషన్ ఆర్ లైక్ జాబ్స్ అనేవి పెరుగుతాయని చెప్పి ప్రొటెస్ట్ అనేది జరగడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా అక్కడ తీసుకున్న స్టెప్స్, ఇంకా ఎక్కువ కర్ఫ్యూని విధించారు. అదే కాకుండా ఎక్కువ మంది ఆర్మీని కూడా తీసుకోవడం జరిగింది కంట్రోల్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ షట్ డౌన్ నేనే చూసాం కదా. దాంతోపాటు ఈవెన్ ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ సర్వీసెస్ కూడా ఆఫ్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వకుండా స్టాప్ చేయడానికి ఈవెన్ టెక్స్ట్ మెసేజెస్ కూడా యాక్సెస్ అనేది లేకుండా పోయింది. సో ఇదన్నమాట ఈ ఆర్టికల్. జస్ట్ ఈ పాయింట్స్ అనేవి మీరు కొంచెం రాసుకుంటే ఎలా మనం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిచ్యువేషన్ ఇండియాలో జరిగినట్టయితే గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు అన్న దానికి మీరు ఎలా రాసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ స్టెప్స్. ఇంటర్నెట్ షట్ డౌన్ ఎందుకు చేస్తారు, కర్ఫ్యూ ఎందుకు చేస్తారు, సెక్షన్ 144 ఎందుకు విధిస్తారు, లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇలా మెసేజెస్ పాకకుండా ఎలా ఆపాలి అని. ఓకే, సో ఇదన్నమాట ఫస్ట్ ఆర్టికల్ ఈ ఫ్రంట్ పేజ్లో. సో ఇక్కడ చూసినట్టయితే ఇంకొక ఆర్టికల్ ఉంది, ఏంటంటే కెమెరాస్ అక్రాస్ సిటీస్ డిటెక్ట్ 75% ఆఫ్ ట్రాఫిక్ వయలేషన్ లాగ్డ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2024 సేస్ రిపోర్ట్. ఇదేంటంటే హైదరాబాద్కి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్స్కి కానీ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా ట్రాఫిక్ వయలేషన్స్ గురించి మీరు రాసినట్టయితే ఎందుకు అవుతున్నాయి, ఫస్ట్ రీజన్స్ ఏంటి, ఎందుకు ట్రాఫిక్ వయలేషన్స్ అవుతున్నాయి, ట్రాఫిక్ వయలేషన్స్ ఎందుకు అవుతున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈసారి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎవరైతే రాస్తున్నారో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. దీని మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ట్రాఫిక్ వయలేషన్స్ వల్లే మనకి యాక్సిడెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ వయలేషన్ చేయడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్స్ అనేవి జరుగుతాయి. ఇలా ట్రాఫిక్ జామ్స్ అని జరగడం వల్ల మన బండలో ఉన్న పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కువ కాలడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అయితే ఉంటాయి కదా. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మీరు భరత్ అనే నేను అనే మూవీ చూసినట్టయితే అక్కడ ఫస్ట్ ఆఫ్టర్ సీఎం అయినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు అంటే ట్రాఫిక్ వయలేషన్స్ని తగ్గించడానికి. సో ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ట్రాఫిక్ వయలేషన్స్ని తగ్గించినట్లయితే మనం ట్రాఫిక్ జామ్స్ని అరికట్టవచ్చు. అదే కాకుండా ట్రాఫిక్ రిలేటెడ్ యాక్సిడెంట్స్, సో యాక్సిడెంట్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. సో ద మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాఫిక్ వయలేషన్స్. సో అదే కాకుండా యూటర్న్ అనే మూవీ కూడా ట్రాఫిక్ వయలేషన్స్ ఎలా చేస్తున్నామో అని క్లియర్గా డిపెక్ట్ చేస్తుంది. సో ఈవెన్ దట్ ఈస్ లైక్ హారర్ మూవీ అయినా సరే ఆ మూవీ ఒక రీజన్ ఏంటి అంటే యూటర్న్ తీసుకోకుండా వేరే దగ్గర మధ్యలో రాళ్ళు తీసేసి అలా యూటర్న్ వాళ్ళకి అంతా క్రియేట్ చేసుకోవడం వల్ల కూడా యాక్సిడెంట్ అవుతాయని చెప్పి క్లియర్ కట్గా చూపించారు కదా. సో ఎందుకు ట్రాఫిక్ వయలేషన్ చేస్తున్నారు, ఫస్ట్ రీజన్. దాన్ని అరికట్టడానికి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్ మీరు కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతారు కాబట్టి. సో ఇలాంటి స్టెప్స్ ఇలాంటి ఐడియాస్ అనేవి మీకు ముందు నుంచే కొంచెం అవగాహన అనేది ఉండాలన్నమాట. సో అందుకని చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీరు డేటా చూసుకున్నట్టయితే ఇన్ సైబరాబాద్ ఎలోన్లోనే ఒక్క సైబరాబాద్లోనే అరౌండ్ 60 కోట్ల రూపాయలు అనేవి జనరేట్ అయ్యాయన్నమాట లాస్ట్ జస్ట్ 6 పీరియడ్స్ టైంలో. ఓకే, 6 monthsలో మనకి 60 కోట్ల రూపాయలు అనేది జమ చేశారు జనవరి నుంచి జూన్కి. సో నార్మల్గా ఇంట్లో వైఫ్స్ కానీ పిల్లలు కానీ ఏమన్నా బొమ్మలు కానీ ఏదైనా అడిగితే మాత్రం ఇవ్వరు, కానీ ట్రాఫిక్ వయలేషన్ చేసి మాత్రం ఇలా డబ్బులు మాత్రం కట్టడానికి మగవాళ్ళు రెడీగా ఉంటారు. సో వీళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారు నా దానికి, ఎందుకంటే ట్రాఫిక్ వయలేషన్స్ ఎందుకు చేస్తారు, చేయకుండా డైరెక్ట్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతే డబ్బులు చలాన్ కట్టాల్సిన అవసరం లేదు కదా. ఓకే, సో అదనమాట. ఇంకొకటి
కాంటాక్ట్ కేసెస్ ఆర్ స్పాట్ చలాన్స్ ఫర్ వయలేషన్స్ సచ్ యాజ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులలో, అదే కాకుండా డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్, డ్రైవింగ్ బై మైనర్స్ వల్ల కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీని కలెక్ట్ చేశారు. సో మీలో ఎంతమంది అసలు లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారు? ఎందుకంటే దీన్ని మనం ఎథిక్స్లో ఇంటిగ్రిటీ అనే టాపిక్కి కూడా మనం కేస్ స్టడీ లాగా లేకపోతే ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు అనమాట. ఏంటంటే డ్రైవర్ అనేది డ్రైవింగ్ చేయాలి అన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకంటూ ఒక లైసెన్స్ అనేది ఉండాలి. సో లైసెన్స్ లేకుండా ఎంతమంది నడుపుతున్నారో కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఈవెన్ మైనర్స్ కూడా డ్రైవింగ్ చేయడం కరెక్టేనా? సో రీసెంట్గా నేను ఒక న్యూస్లో చూసానండి. ఏంటంటే జస్ట్ 8th క్లాస్ అబ్బాయి స్కూటర్ తీసుకొని స్కూల్కి వెళ్తున్నాడు. అండ్ సడన్గా ట్రాఫిక్ పోలీస్ అతను పట్టుకుంటే తన ఆన్సర్ ఏంటి అంటే, మా నాన్న ఎక్స్ఎమ్మెల్యే, మా నాన్నకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో నాతో పెట్టుకోకు. సో అలా డైరెక్ట్గా ట్రాఫిక్ పోలీస్తో మాట్లాడడం కరెక్టేనా? సో అసలు తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించే సెన్స్ అండ్ హ్యాబిట్స్ అవేనా? సో ఒకసారి ఈ విధంగా కూడా మీరు థింక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎస్పెషల్లీ మీరు కూడా కాబోయే పేరెంట్సే కదా. సో ఇప్పుడు కాకుండా అరౌండ్ 10 years తర్వాత మీకు ఫ్యామిలీ అనేది ఉంటుంది అండ్ చిల్డ్రన్ అనేది ఉంటుంది కదా. సో అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మీ పిల్లలకి గుడ్ హ్యాబిట్స్, గుడ్ మేనర్స్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో లా అని కనీసం మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి అట్లీస్ట్ అది మీ నెక్స్ట్ జనరేషన్కి ఏమన్నా పాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇదండి ఆర్టికల్. సో ఇప్పుడు ఇంకా చూసుకుంటే ఏంటంటే ఎడ్యుకేషనల్ ఛానల్స్ మైగ్రేట్ టు న్యూయర్ శాటిలైట్. సో మీరు తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే కంపల్సరీ మీ అందరికీ టీశాట్ అనే ఛానల్ తెలిసే ఉంటుంది. టీశాట్ ఒకటి రాస్తాను, టీశాట్. ఈవెన్ రీసెంట్గా నేను అక్కడ ఎస్ఏ క్లాసెస్ చెప్పొచ్చాను. సో ఈ టీశాట్ ఏంటంటే అందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ అండ్ ఎస్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కావాల్సిన కోచింగ్ అనేది టీశాట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో. దట్ ఈస్ యూట్యూబ్లో ఫేమస్ అండి ఆ ఛానల్. అరౌండ్ 8 lakhs వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్కి. సో ఏంటంటే ఆ ఛానల్ నార్మల్గా శాట్ అంటే ఏంటంటే శాటిలైట్ యూజ్ చేసుకుంటుంది. సో ఎంతవరకు వాళ్ళు యూజ్ చేసుకున్న శాటిలైట్ ఏంటంటే GSAT-8 అనేది. ఓకే, జియో సింక్రోనస్ ఆర్టిఫిషియల్ శాటిలైట్, అది GSAT-8 అనమాట. కానీ వాళ్ళు GSAT-8 నుంచి GSAT-16కి మారుతున్నారని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో కాబట్టి మీరు గ్రూప్స్ కానీ డిఎస్సి ఎగ్జామ్ రాస్తుంటే మాత్రం ఇలాంటి క్వశ్చన్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాలోనే ఫస్ట్ ఎడ్యుకేషనల్ నెట్వర్క్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇండియాలో ఫస్ట్ ఛానల్ ఇది ఏంటంటే GSAT-8 నుంచి GSAT-16కి మారుతుంది అనమాట. సో ఇది ఒకసారి చూసుకోండి మీరు మీ లోకల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్టయితే. ఇప్పుడు ఇంకొక పేజ్లోకి వెళ్తే, ఇప్పుడు మ్యాక్సిమం ఈరోజు సండే కాబట్టి మనకి ఎడిటోరియల్ పేజ్ లేదు, ఓపెడ్ లేదు, అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ ఏవి లేవు. సో ఇక్కడ ఒకటి చూసుకుంటే ఏంటంటే 1 lakh rupees aid for civil service aspirants who qualify for UPSC mains. సో రీసెంట్గా మనకి 2024 రిజల్ట్స్ వచ్చాయి కదా ప్రిలిమ్స్. అందులో తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేశారో వాళ్ళకి ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి 1 lakh rupees అనేది హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. సో మీలో ప్రతి ఇయర్ సో ప్రిలిమ్స్ క్లియర్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ అప్లికేషన్ కొంచెం క్రైటీరియా ఉంటుంది. ఆ స్కీమ్ పేరు ఏంటంటే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని చెప్పి. ఈవెన్ ఇదే తరహాలో ఈవెన్ ఏపీలో కూడా స్కీమ్ ఉందన్నమాట, ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది కూడా. సో ఏమి ఇలాగే ప్రిలిమ్స్ క్లియర్ అయినాక కొంచెం హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం స్కీమ్ ఏంటి అది చూడాలి. అండ్ మీ అందరికీ నేను సిఎస్ఆర్ ఫండ్స్ గురించి చెప్పాను కదా. సో ఏదైనా సరే ఒక కంపెనీ నెట్ ప్రాఫిట్స్ వచ్చేసి 5 crores rupees అయినప్పుడు వాళ్ళు 2% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ని సోషల్ సర్వీస్కి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎక్కడ కానీ. సో ఇప్పుడు మన టీఎస్ సీఎం ఏం చేస్తున్నారంటే ఆ సిఎస్ఆర్ ఫండ్స్ని సింగరేణి కంపెనీ ఐడియా ఉందా మీకు? సో సింగరేణి కంపెనీ దగ్గర నుంచి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని ఈ స్కీమ్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, ఒకటి స్కీమ్ ఏంటి, నెక్స్ట్ వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ ఏంటి అని. సో ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ అంటే ఆ సో అండ్ సో పర్సన్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ చూస్తారు. ఇన్కమ్ షుడ్ బి బిలో 8 lakh rupees per annum. ఓకే, అదొక క్రైటీరియా అనమాట. అండ్ వాళ్ళు కంపల్సరీ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ తెలంగాణ అయి ఉండాలి. సో ఈ 2 క్రైటీరియా ఫిల్ అయితే వాళ్ళకి 1 lakh rupees వస్తాయి. సో మీలో చాలామంది నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ క్లియర్ చేస్తే అట్లీస్ట్ వీ కెన్ అప్లై ఫర్ దాట్. ఓకే, సో ఇదన్నమాట. అండ్ ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే మన సైన్స్ ఆర్టికల్స్ వచ్చేసాయి.
సో ఫస్ట్ ఏంటి, నిఫా రీసర్ఫేసెస్ ఇన్ కేరళ, బాయ్ ఇన్ ఏ క్రిటికల్ కండిషన్. సో ఏమైంది అంటే కేరళలో నిఫా వైరస్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది కదా. సో రీసెంట్లీ ఒక 15 సంవత్సరాల అబ్బాయికి నిఫా వైరస్ రావడం జరిగింది. దానివల్ల ఆ అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అతను ఇప్పుడు వెంటిలేటర్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ అది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ సపోర్ట్ మీద ఉండడం జరిగిందనమాట. సో ఈ నిఫా వైరస్ ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్టయితే ఆ స్టేట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు, అలాగే హెల్త్ మినిస్టర్ కూడా అక్కడే ఉండి కొన్ని స్టెప్స్ అనేది చేసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఈ నిఫా వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి. సో అందుకని వాళ్ళు ప్రాపర్గా ఒక ప్రోటోకాల్ తీసుకొచ్చి క్వారంటైన్ చేద్దాము, లేకపోతే మనం కంటైన్మెంట్ వార్డ్స్ అనేది క్రియేట్ చేద్దాం అన్నట్టు వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. సో ఇది క్లియర్గా చూసుకోవాలి. అదే కాకుండా ఇంకొక ఆర్టికల్ అనేది ఉంది. ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేసినాక దీన్ని చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే యూనియన్ గవర్నమెంట్ రివ్యూస్ ఏఈఎస్ అంటే అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్. అది ఎందుకు వస్తుంది అంటే చాందీపురా వైరస్ వల్ల. సో ఈ చాందీపురా వైరస్ అనేది ఒక 2 రోజుల నుంచి న్యూస్లో ఉంది. సో ఈవెన్ మన స్టూడెంట్ హేమ అనే అమ్మాయి కూడా అడిగింది దాని మీద సపరేట్ వీడియో చేయండి మేడం, ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు అని. కానీ నేను ట్రై చేశాను కానీ కాలేదు. సో అందుకని ఈరోజు ఈ క్లాస్లో దాని గురించి క్లియర్గా చెప్పుకుందాం. సో ఇప్పుడు ఆ 2 డిసీజెస్ తీసుకున్నట్టయితే ఒకటి ఏంటంటే చాందీపురా వైరస్. సో మనం ఏదైనా సరే డిసీజ్ చదువుకున్నట్టయితే అది ఏ టాపిక్ కిందకి వస్తుంది, జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాప్టర్ పేరు ఏంటి అంటే డిసీజెసే. ఈ డిసీజెస్లో మనకి 2 రకాలు ఉంటాయి, కమ్యూనికబుల్ అంటాము, నెక్స్ట్ వచ్చేసి నాన్ కమ్యూనికబుల్. కమ్యూనికబుల్ అంటే పేషెంట్తో మనం కాంటాక్ట్ అయినప్పుడు ఈజీగా స్ప్రెడ్ అనేది అవుతుంది, అది కమ్యూనికబుల్. నాన్ కమ్యూనికబుల్ అంటే పేషెంట్తో కాంటాక్ట్ అయిన ఏం చేసినా కూడా డిసీజ్ అనేది రాదనమాట. సో కమ్యూనికబుల్ ఎగ్జాంపుల్ నిఫా వైరస్. ఓకే, నిఫా వైరస్ అని తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న చాందీపురా వైరస్ కూడా కమ్యూనికబుల్ డిసీజే. అండ్ ఎబోలా వైరస్, COVID-19 వైరస్ అవన్నీ తీసుకోవచ్చు. నాన్ కమ్యూనికబుల్ వచ్చేసరికి బీపీ, షుగర్, కిడ్నీ డిసీజ్, హార్ట్ ప్రాబ్లం ఏమున్నా కూడా ఈజీగా స్ప్రెడ్ కావు కాబట్టి వాటిని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు. సో ఫస్ట్ వచ్చేసి మనం చాందీపురా ఆర్టికల్ని చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే గుజరాత్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ ఈ 3 స్టేట్లలో, ఈ 3 రాష్ట్రాలలో 28 మరణాలనే సంభవించాయి. ఎందుకంటే ఈ వైరస్ సోకడం వల్ల. సో ఈ వైరస్ నార్మల్లీ చిన్నపిల్లలకు సోకుతుంది. అండ్ ఇది ఎంత డేంజరస్ అంటే మనకి మార్నింగ్ ఫీవర్ వచ్చేస్తుంది అండ్ ఈవినింగ్ కల్లా కిడ్నీ అండ్ లివర్ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ కంపల్సరీ మనం చెప్పొచ్చు COVID-19 కంటే ఎక్కువ సివియారిటీ అనేది ఇందులో ఉంటుంది. అండ్ పిల్లలకి వస్తే కంపల్సరీ డెత్ అనేది జరుగుతుంది అనమాట. సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ డిసీజ్గా మనం పరిగణించవచ్చు. అండ్ దీనికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో అండ్ స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ప్రతి స్టేట్లో కొన్ని స్టెప్స్ అనేది తీసుకోవాలండి. అండ్ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి కొంచెం ఫ్లూ లాగా వచ్చి ఫీవర్ రావడంతో వెంటనే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి అసలు ఏ డిసీజ్ వచ్చిందో ఫస్ట్ తెలుసుకోవాలండి, ఎందుకంటే చాలా చాలా డేంజరస్. అండ్ ఇప్పుడు ఈ ఆర్టికల్ గురించి చూసుకున్నట్టయితే సో ఈ డిసీజ్ వల్ల మరణాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి చాందీపురా వైరస్ వల్ల. సో అందుకని ఏంటంటే ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ లాగా తీసుకోవడం జరిగింది. సో ఈవెన్ COVID-19 వచ్చినప్పుడు కూడా మనం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కింద తీసుకున్నాం కదా. సో అలాగే ఇప్పుడున్న ఈ కండిషన్ని కూడా మనం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కింద తీసుకుంటున్నాము. సో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ప్రాపర్గా స్టెప్స్ అనేవి తీసుకుంటున్నారు, ఎందుకంటే ఈ డిసీజ్ రేట్ని తగ్గించడానికి ఆర్ డెత్ రేట్ని తగ్గించడానికి. అంతేకాకుండా ఏంటంటే మనకి మల్టీ డిసిప్లినరీ టీం కావాల్సిన అవసరం ఉంది. టెస్టింగ్ వాళ్ళు అండ్ వ్యాక్సిన్స్ కోసం, లేకపోతే మన హెల్త్ కేర్ సిస్టమ్ కానీ మన మెడిసిన్స్ కానీ ఏమేమి ఉన్నాయి. సో ప్రతి ఒక్కరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరు కలెక్టివ్లో వర్క్ చేస్తే తప్ప మనకి ఈ డిసీజ్కి అనేది సొల్యూషన్ రాదు. కాబట్టి కొలాబరేటివ్ అప్రోచ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో అదే కాకుండా మనకు డేటా అనేది కావాలి. సో ఇక్కడున్న డేటా ఏంటి, మన గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో డిసీజ్ అయితే ఉంది. అరౌండ్ 28 మంది చనిపోయారు అని చెప్తున్నారు. సో కానీ ఎగ్జాక్ట్గా ఏ ఏజ్ వాళ్ళు చనిపోయారు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 6 సంవత్సరాల వాళ్ళు చనిపోయారా, 7 సంవత్సరాల వాళ్ళు చనిపోయారా, సో వాళ్ళకి డిసీజ్ ఎందుకు వచ్చింది, వాళ్ళు దేన్ని కాంటాక్ట్ అయ్యినందుకు వచ్చింది, ఓకే వాళ్ళు వేరే వాళ్ళని కలిసారా లేదా. సో అలా మనకి ఎపిడమాలజికల్ స్టడీ అనేది చేయడం వల్ల ఏంటంటే డేటా అనేది వస్తుంది. ఆ డేటా మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు వస్తుంది అంటే శాండ్ ఫ్లై, ఓకే శాండ్లో ఉండే ఫ్లై
అది కరడం మూలాన వస్తుందన్నమాట. సో అదే కాకుండా కొన్ని అవగాహనలు ఏంటంటే ఏడిస్ ఈజిప్టి మస్కిటో కూడా కుట్టడం వల్ల కూడా వస్తుంది అంటున్నారు. కానీ ఏడిస్ ఈజిప్టి మస్కిటోకి 100% తెలీదు. కాకపోతే శాండ్ ఫ్లైస్ వల్ల అయితే కంపల్సరీ ఇది సోకుతుందని అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఈ జాగ్రఫికల్ డిస్పారిటీస్ కూడా చూసుకోవాలి. సో కొన్ని ఏరియాస్ ఏమో డెవలప్డ్ ఉంటాయి, కొన్ని ఏరియాస్ ఏమో స్లమ్ ఏరియాస్ కానీ లెస్ డెవలప్డ్ ఉంటాయి. ప్రాపర్ శానిటేషన్ ఉండదు, ప్రాపర్ వాటర్ ఉండదు. వాటర్ ఉన్న కూడా కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్ వల్ల. సో ఏ ఏరియాస్లో వస్తుందో కూడా క్లియర్గా చూసుకోవాలి. జాగ్రఫీ వైజ్ ఎలా డిఫరెన్స్ ఉంది అని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇలాంటి కొత్త డిసీజ్ అనేది వస్తుంది, పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి, శాండ్ ఫ్లైస్కి దూరంగా ఉంచండి, పిల్లల్ని శాండ్లో ఆడడానికి వెళ్ళనివ్వద్దు. అండ్ ఈవెన్ కొంచెం జలుబు ఫ్లూ లాగా వచ్చిన వెంటనే వాళ్ళని తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. సో అలా కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం అయితే అవసరం అనమాట ఇప్పుడు, ఎందుకంటే మరణ రేట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదండి శాండ్ ఫ్లై కాజ్ చేసే చాందిపూర్ వైరస్ అనేది. ఇది మన శాండ్ ఫ్లై అనమాట, ఇలా ఉంటుంది. ఇది మస్కిటో కాదు, శాండ్లో ఉండే ఫ్లైని శాండ్ ఫ్లై అంటాము. సో ఇప్పుడు మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్టయితే ఇది ఒక వైరస్, ఇది ర్యాబ్డో విరిడే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ అనమాట. సో ఇదేంటంటే శాండ్ ఫ్లైస్ అనేది కుట్టడం వల్ల జరుగుతుంది అని అంటున్నారు. సో ఈవెన్ కొంతమంది సైంటిస్టులు అయితే ఏడిస్ ఏదైతే మస్కిటో కూడా కుట్టడం వల్ల కూడా వస్తుంది అంటున్నారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మన సలైవా ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇన్సెక్ట్ యొక్క సలైవాలో ఈ వైరస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది కుట్టిన వెంటనే ఏమవుతుంది, ఆ సలైవా అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఆ సలైవ్లో ఉన్న వైరస్ అనేది మన బాడీలోకి వెళ్ళి రెప్లికేట్ అవుతుంది అనమాట. అలా డిసీజ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఎందుకు ఇంత సీరియస్ అంటే అది ఒక్కసారి ఇన్ఫెక్షన్ అయిన తర్వాత మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో మీరు అందరూ మెదడు వ్యాపు అని అంటారు కదా, మెదడు వ్యాపు అంటే ఏంటంటే జస్ట్ ఎన్సెఫలైటిస్ అని అర్థం. సో ఈ డిసీజ్ వచ్చేసి మెదడు వాపుకు సంబంధించింది. సో డిసీజ్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుందన్నమాట. మార్నింగ్ మనకి హై ఫీవర్ వచ్చినట్టయితే ఈవినింగ్ కల్లా మనకి లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్ అనేది అవ్వడం జరుగుతుంది. అందుకని మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఒకసారి సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే ఇనిషియల్గా మనకి ఫ్లూ అంటే తుమ్ములు, ముక్కు గారడం, చీమిడి రావడం, అది ఒకటి హెడేక్, లైట్గా ఫీవర్ అలా వస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఇంకొంచెం ప్రోగ్రెస్ అయినప్పుడు మనకి సీజర్స్ అంటే ఫిట్స్ వచ్చాయంటారు కదా, ఫిట్స్ రావడం కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్లో కూడా ఎనీమియా, బ్లడ్ సెల్స్ అన్ని చనిపోవడం. అండ్ ఈవినింగ్ కల్లా మన డిఫరెంట్ బాడీ ఆర్గాన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా 24 to 48 hours ఆఫ్ హాస్పిటలైజేషన్లోనే చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో అందుకే దీని గురించి కొంచెం మీరు తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఇచ్చాను, ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈజ్ ద చాందీపురా వైరస్ ప్రైమరీ నోన్ ఫర్ కాజింగ్, ఇది ఏ డిసీజ్ వస్తుంది అని. సో ఏంటది, ఎన్సెఫలైటిస్. సో ఇలా మీకు ఈజీగా వస్తుంది క్వశ్చన్, మీరు వేరే ఏ ఇతర ఎగ్జామ్స్కి అప్లై చేసినా కూడా. సో ఇక్కడ వచ్చేసరికి బాయ్ ఇన్ఫెక్టెడ్ విత్ నిఫా క్రిటికల్ హెల్త్ ప్రోటోకాల్ పుట్ ఇన్ టు ప్లేస్ ఇన్ కేరళ. సో కేరళలో ఇలా మళ్ళీ ఇంకొకసారి నిఫా అనేది పెరుగుతున్నాయని చెప్పారు. సో ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే కేరళలో 15 సంవత్సరాల బాలుడికి నిఫా వైరస్ ఉన్నట్లు నిర్ధారించబడింది. అండ్ అతను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అతను ఇప్పుడు వెంటిలేటర్ సపోర్ట్లో ఉన్నాడనమాట. సో అతను చూడడానికి ఎవరు వెళ్ళారు, స్టేట్ హెల్త్ మినిస్టర్ అండ్ ఆల్సో ఆ ఏరియాలో ఉన్న డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వెళ్ళారు. సో వాళ్ళు ఏంటంటే క్వారంటైన్ తీసుకోవాలా, లేకపోతే ఆ పర్సన్ ఇంకెవరిని కలిశారు వాళ్ళని కలిసి వాళ్ళని క్వారంటైన్లో పెట్టడం, ఓకే, అదే కాకుండా ఐసోలేషన్ వార్డ్స్ అనేది స్టార్ట్ చేయాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడారనమాట. సో ఇప్పుడు మీరు ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు డైరెక్ట్గా స్టేట్ హెల్త్ మినిస్టర్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా సీరియస్, చాలా రేర్ ఇష్యూస్లో చూస్తాము. సో ఎప్పుడైనా సరే డిసీజ్ అనేది చాలా సీరియస్ అయినప్పుడు అప్పుడు మాత్రమే హెల్త్ మినిస్టర్స్ అందరూ వెళ్తారు, లేకపోతే ఎవరు వెళ్ళరు కదా. సో మనం అర్థం చేసుకోవచ్చు ఇది చాలా సీరియస్ కన్సర్న్ ఇప్పుడు. ఎందుకు అంటే ఒక మనిషికి నిఫా వచ్చింది అనుకో, ఒక 10 మందిని కలిసారనుకో, ఆ 10 మందికి వస్తుంది. ఆ 10 మంది ఇంకో 10 మందిని కలిస్తే 1000 మందికి వస్తుంది. సో అలా ఏంటంటే డిసీజ్ అనేది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. అది ఇంకో COVID-19 అయ్యే సిచ్యువేషన్ ఉంది కాబట్టి కంపల్సరీ అది ఫస్ట్ కేసు అప్పుడే మనం స్టెప్స్ తీసుకోవాలని ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి డిఫరెంట్ కమిటీస్ అనేవి ఫామ్ అయ్యి
ఒకరు హెల్త్ మీద ఫోకస్ చేయడము, ఒకరు ఏంటంటే క్వారంటైన్ మీద ఫోకస్ చేయడం, ఒకరు లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ చేయడం. సో కోవిడ్-19 టైంలో మనం ఎలాంటి స్టెప్స్ అయితే తీసుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమో హాస్పిటల్స్ చూసుకొని బెడ్స్ అనేవి ఉన్నాయా లేదా చూసుకోవడం, ఆక్సిజన్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయా లేవా, అండ్ పోలీస్ వాళ్ళైతే ప్రతి గల్లీలో వెయిట్ చేసి ఎవరిని బయటికి రానివ్వకుండా కొట్టేవాళ్ళు, లాఠీ చార్జ్ చేసేవారు. సో అలా అందరూ కలిసి స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసోలేషన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయా లేవా చూసుకోవాలి. అండ్ ఎస్పెషలీ వాళ్ళు ఎవరైతే కలిసారో ఆ పేషెంట్ని, వాళ్ళు క్వారంటైన్లో ఉండాలంటే 14 డేస్ వరకు బయటికి రాకుండా, 7 డేస్ వరకు వేరే వాళ్ళని కలవకుండా ఉండాలా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పబ్లిక్ హెల్త్లో కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో ఎస్పెషలీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మాస్క్ పెట్టుకొని తిరగండి, హ్యాండ్స్ పదే పదే వాష్ చేసుకోండి, సోప్ పెట్టి వాష్ చేసుకోండి, శానిటైజర్ యూజ్ చేయండి. సో మళ్ళీ అవన్నీ చెప్తూ ఉండాలన్నమాట అవేర్నెస్ తీసుకురావడానికి. సో ఇవండి ఈ ఆర్టికల్లో ఉన్నది. సో ఇప్పుడు మీరు ఫ్యాక్ట్ చూసినట్టయితే నిఫా వైరస్ అనేది ఫస్ట్ ఎప్పుడు ఐడెంటిఫై చేశారు, 1999 సంవత్సరంలో ఐడెంటిఫై చేశారు. అది కూడా ఇండియాలో కాదు, మలేషియా అండ్ సింగపూర్లో కనుక్కున్నారు. కానీ తర్వాత అది ర్యాపిడ్గా వేరే కంట్రీస్ కూడా స్ప్రెడ్ అయింది, అలాగే ఇండియాకు కూడా వచ్చిందనమాట. ఎస్పెషలీ కేరళ అనేది ఎప్పుడు మన న్యూస్లో ఉంటుంది నిఫా వైరస్ వచ్చింది అని. సో రీజన్ ఏంటి అంటే నిఫా వైరస్ ఎందుకు ట్రాన్స్మిట్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఫ్రూట్ బ్యాట్స్. ఓకే, ఫ్రూట్ బ్యాట్స్ అంటే ఈ బ్యాట్స్ అంటే ఏంటి, గబ్బిలాలు కదా. ఈ గబ్బిలాలు ఫ్రూట్స్ని మాత్రమే తింటాయి. ఇవి నైట్ టైంలో చాలా యాక్టివ్గా ఉంటాయి. ఒక్కొక్క ఫ్రూట్ బ్యాట్ వచ్చేసి అరౌండ్ 1 kg వరకు ఉంటాయి. సో ఎస్పెషలీ అక్కడున్న ఏరియాలో ఉన్న మనుషులు ఏంటంటే ఈ ఫ్రూట్ బ్యాట్స్ తినడం వల్ల, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో నార్మల్లీ ఈవెన్ వేరే స్టేట్లో కూడా చాలామంది ట్రైబల్ పీపుల్ ఈ ఫ్రూట్ బ్యాట్స్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫ్రూట్ బ్యాట్స్ ఏంటంటే ఇవి హాస్ట్ అనమాట ఈ వైరస్కి. ఈ వైరస్ ఇందులో ఉంటుంది ఈ ఫ్రూట్ బ్యాట్స్లో. వాటిని మీట్ అనేది కన్జ్యూమ్ చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మీరు ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్టయితే ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఫస్ట్ ఎలా, వెన్ ఎవర్ హ్యూమన్స్ డైరెక్ట్గా దాంతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు, దాన్ని పట్టుకున్నప్పుడు, దాన్ని కట్ చేసేటప్పుడు, కోసేటప్పుడు, లేకపోతే వండేటప్పుడు, లేకపోతే తినేటప్పుడు, సో ప్రతి స్టేజ్లో హ్యూమన్స్ కాంటాక్ట్ అవుతారు కదా, అప్పుడు వస్తుంది. ఒకసారి హ్యూమన్కి వచ్చిన తర్వాత ఇంకో హ్యూమన్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అవుతుంది. సో ఇన్క్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 4 to 14 days. అంటే వైరస్ మన లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ సైన్ ఆఫ్ సిమ్టమ్ కానీ మనకు సైన్ కానీ తెలిస్తే ఆ టైం పీరియడ్ ఏంటంటారంటే ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు. సో ఇన్క్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 4 నుంచి 14 days లోపు మనకి సైన్స్ సింటమ్స్ అనేది బయటపడతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ట్రీట్మెంట్, దీనికి ప్రాపర్గా అయితే ఏం ట్రీట్మెంట్ లేదు, ఏ యాంటీవైరల్ లేదు. కాకపోతే నీకు వచ్చిన సిమ్టమ్ అండ్ సైన్ బట్టి వాళ్ళు సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు, మీకు ఫీవర్ ఉందనుకోండి పారాసిటమాల్ ఇస్తారు, బాడీ పెయిన్స్ అంటే ట్రామ్డాల్ ఇస్తారు. సో నీ బాడీలో వాటర్ తగ్గిపోతుంది, డీహైడ్రేషన్ అవుతుంది అంటే మీకు సెలైన్ థెరపీ పెడతారు. సో అలా మీకు ఏ సైన్స్ అండ్ సింటమ్స్ ఉన్నాయో వాటికి బేస్డ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేస్తారు అంటే ఫస్ట్ హ్యూమన్స్ దాన్ని ముట్టుకోకుంటే చాలు, మనకి ఏ రోగాలు రావు. అంటే ఫస్ట్ అవాయిడ్ చేయాలి కాంటాక్ట్స్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి కళ్ళు తాగే అలవాటు ఉంటుంది, డేట్ పామ్ సాప్ అంటారు. సో ఈ కళ్ళు తాగడం వల్ల ఏంటంటే ఈ ఎప్పుడైనా సరే ఈ ఫ్రూట్ బ్యాట్స్ అనేవి కొంచెం మంచి స్మెల్ వస్తాయి, ఫ్రూట్స్ ఉంటే అక్కడ ఉరికొస్తాయి అనమాట నైట్ టైంలో. సో అక్కడ వాళ్ళ ఎక్స్క్రీటా అనేది పడుతుంది, ఎక్స్క్రీటా. సో ఎక్స్క్రీటాలో కూడా ఈ వైరస్ అనేది ఉండడం ఉంటుంది కాబట్టి అలా కన్జ్యూమ్ చేయడం కూడా ఒక రీజన్ అనమాట ట్రాన్స్మిట్ అవ్వడానికి. దాన్ని కంట్రోల్ చేయాలి, అసలు తాగకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రిక్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్ అనేది చేయాలి. అదే కాకుండా ప్రాపర్ సర్వేలెన్స్, ప్రాపర్ అవేర్నెస్ అనేది ఉండడం చేయాలన్నమాట. సో ఇవి చేసినట్టయితే కంపల్సరీ మనం ఈ ప్రాబ్లమ్ని అరికట్టవచ్చు. సో ఇక్కడ నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. వాట్ ఈజ్ ద ప్రైమరీ మోడ్ ఆఫ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ నిఫా వైరస్? నిఫా వైరస్ ఎలా జరుగుతుంది హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్లో అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే క్లోజ్ కాంటాక్ట్ అయ్యి, ఎస్పెషల్లీ బాడీ ఫ్లూయిడ్స్, మన బాడీలో ఫ్లూయిడ్స్ ఏముంటాయి, సెలైవా కానీ, బ్లడ్ కానీ, యూరిన్ కానీ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లూయిడ్స్తో కాంటాక్ట్ అయినప్పుడు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నిఫా వైరస్ ఇస్ ప్రైమరీ అసోసియేటెడ్ విత్ విచ్ యానిమల్ రిజర్వాయర్? ఏంటండి అది? ఫ్రూట్ బ్యాట్స్. ఓకే, సో ఇదండి ఈ 2 ఆర్టికల్స్. ఓకే, నెక్స్ట్ మన సైన్స్ పేజ్లోకి వెళ్దాం. సైన్స్ పేజ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మళ్ళీ డిసీజెస్ ఆర్టికలే ఉంది.
ఏంటంటే ప్రెవలెన్స్ ఆఫ్ ఎన్సిడీస్ ట్రిపుల్డ్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డబుల్డ్. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, మళ్ళీ అదే సోది రామాయణం. ఏంటంటే డిసీజెస్ గురించి. ఎన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి? 2 టైప్స్. ఫస్ట్ వచ్చేసి కమ్యూనికబుల్ డిసీజ్, నెక్స్ట్ వచ్చేసి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. సో ఏంటంటే రీసెంట్గా ఒక స్టడీ చేయడం జరిగింది. అదేంటంటే 1995 నుంచి 2018 వరకు ఉన్న డేటా తీసుకున్నారు. అండ్ ఈ డేటా చదవడం వల్ల వాళ్ళకి ఏం అర్థమైంది అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చేసి 3x అయ్యాయి, కమ్యూనికబుల్ వచ్చేసి 2x అయ్యాయి అనమాట. ఓకే, ఎస్పెషల్లీ 1995 నుంచి 2014 వరకు ఇంక్రీజ్ అయ్యాయి, 2014 నుంచి 2018 వరకు కొంచెం డిక్రీజ్ అయ్యాయి. సో ఇప్పుడు మ్యాప్ వేసుకున్నట్టయితే ఇక్కడ 1995 అనుకోండి, ఇక్కడ 2014, ఇక్కడ 2018. సో గ్రాఫ్ వచ్చేసి ఈ పీక్లో వెళ్తుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం, మ్యూటెడ్ కాదు. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఓకే, సో ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే 1995 నుంచి 2018 వరకు భారతదేశంలో అనారోగ్య సంబంధించిన డేటా అనేది చూశారు. ఆ డేటాలో ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేది 3 times ఇంక్రీజ్ అయ్యాయి, అండ్ కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చేసి రెట్టింపు అయ్యాయి, అంటే 2 times. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఎందుకు అయ్యాయి, సో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి మనలో బద్ధకం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఎంత హైట్ అయినా సరే మెట్లు ఎక్కి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు లిఫ్ట్ లేదా. ఈవెన్ మా ఇన్స్టిట్యూట్లో కూడా అదే ప్రాబ్లం. మాది వచ్చి 3rd floorలో ఉంది. సో స్టూడెంట్స్కి అమ్మ అయ్యా అనుకుంటూ వస్తారు, ఎక్సర్సైజ్ లేదు సరిగ్గా. ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడికో అక్కడే పెరుకుపోతుంది. సో ఒక్కొక్కరికి ఇంతలా పొట్టలు ఉంటాయి. సో ఈవెన్ మన పోలీస్ వాళ్ళని చూసుకోండి, ఒక్కరికైనా పొట్ట లేకుండా ఉంటుందా? అందుకని ఏంటంటే ఆ కొవ్వు ఒకసారి స్టార్ట్ అయింది అంటే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ లేకపోవడం అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అన్నీ మన దగ్గరికి ఒకటేసారి రావాలి అనుకోవడం. అవునా? సో ఏంటంటే రిమోట్ వద్దగానే అన్నీ రావడం. ఈవెన్ మనకి ఏంటంటే పని మనుషులు రోబోట్స్ని పెట్టుకుంటున్నారు, అవే తిట్టవు కదా. సో ఏదైనా పని మనుషుని పెట్టుకున్నాం అనుకో, ఊరికే ఏదో ఒక పని చెప్తా ఉంటే వాళ్ళు విసుక్కుంటారు, ఓకే రిటర్న్ కూడా అనేస్తారు. అలా అనకుండా ఇప్పుడు ఏంటంటే పని మనిషి కాకుండా రోబోట్స్ని పెట్టుకుంటున్నారు, అవి తిట్టలేవు కదా రిటర్న్. జీతం కూడా ఇవ్వక్కర్లేదు, అంటే ఛార్జింగ్ పెట్టాలి కదా, కొనుక్కోవాలి కదా. అలా అందుకని ఏంటంటే రీసెంట్గా ఒక సూసైడ్ కూడా చనిపోయింది అనమాట. పని ఎక్కువై స్ట్రెస్ ఎక్కువై రోబో కూడా సూసైడ్ అయ్యే సిచ్యువేషన్ హ్యూమన్ తీసుకొచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఎలాంటి సెడెంటరీ లైఫ్కి అలవాటు అయిపోయాము. విలాసవంతమైన జీవితం కావాలనుకుంటారు అందరూ, ఏ పని చేయకుండా కూర్చున్న చోటికి అన్నీ రావాలా. ఈవెన్ తిన్న కంచం కూడా తీయరు. అండ్ ఏంటంటే చేయి కడుక్కున్నానికి కూడా బద్ధకం అయిపోయి నాకేస్తారు చాలామంది, ఏ కడుకోవడం మోషన్ లేదులే అని. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే మన బాడీలో కొన్ని యాక్టివిటీస్ అనేది చేస్తేనే తప్ప మన బాడీలో ఉన్న మాలిక్యూల్స్ కానీ ప్రోటీన్ ఫార్మేషన్ కానీ ఎవ్రీథింగ్ ఆన్ ద వే ఉంటాయి. కానీ అవన్నీ లేకపోవడం వల్ల ఏంటంటే ఇలాంటి అనారోగ్యాలు అనేది ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఈవెన్ ఇంతకుముందు రాగి ముద్ద, రాగి సంకటి, ఇంకేమంటారు అంబలి, అవన్నీ తినేవాళ్ళు, అవన్నీ చాలా హెల్దీ ఫుడ్స్. కానీ ఇప్పుడు అవి పెడతాడు తింటారా? ఐ వాంట్ బర్గర్, నాకు బర్గర్ కావాలి, బర్గర్ ఆర్డర్ పెట్టుకుంటున్నాను, జొమాటోలో 5 minutesలో వస్తుంది. లేకపోతే శాండ్విచ్ అంటారు, పిజ్జా, అవన్నీ. ఇప్పుడు మీరు కూడా బిర్యానీ తినొచ్చారు కదా, వెళ్ళి బిర్యానీ తినడం వల్ల గుండెపోటు వస్తుందంట ఎక్కువ తింటే. కొంచెమే తిన్నారా? సో ఇలా అనమాట. ఇలా మనం బయట ఫుడ్స్కి, పాశ్చాత్య ఫుడ్స్కి, అలా ఆ స్టైల్కి అడాప్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు డిసీజెస్ అనేది పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డేటా 1995లో 56 మంది మరణించే వాళ్ళు 1000కి. కానీ ఆ డేటా కాస్త 2014 వచ్చేసరికి 106, అంటే అరౌండ్ డబుల్ అయింది. అండ్ నెక్స్ట్ 2018 వచ్చేసరికి కొంచెం తగ్గిందనమాట. సో అలాగే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా ఇంతకుముందు 8.6 ఉంటే 2018 వచ్చేసరికి 30 అయిందనమాట. సో అలా ఏంటంటే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి ఈ డేటా అయితే చెప్పడం జరిగింది. అండ్ డేటా చూసుకున్నప్పుడు ఏంటంటే ఏ స్టేట్ ఫస్ట్ ఉంది, ఏ స్టేట్ సెకండ్ ఉంది కూడా చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కేరళలో ఎక్కువ మరణాలు ఉన్నాయి.
సో ఎందుకు గెస్ట్ చేస్తారా? అండ్ రీజన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే కేరళలో బయటికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు, బయట దేశాలకి, ఎస్పెషల్లీ యంగ్ పాపులేషన్ అనేది బయటికి వెళ్తారు. సో అందుకని మనం రెమిటెన్సెస్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా కేరళకి ఎక్కువ రెమిటెన్సెస్ వస్తాయి అని చెప్పుకున్నాం కదా. లిటరసీ రేట్ ఎక్కువ. సో ఏంటంటే యంగ్ జనరేషన్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బయటకు షిఫ్ట్ వెళ్తారు. బయటకు షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే అక్కడ సంపాదించిన మనీని కొంచెం రిటర్న్ ఇండియాకి పంపిస్తారు. అలా ఈ కేరళకి ఎక్కువ రెమిటెన్సెస్ వస్తాయి. సో యూత్ అనేది బయటకు వెళ్ళడం వల్ల ఎవరు ఉంటారు? ఏజ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, ఎక్కువ వయసు అయిన వాళ్ళకి ఏం డిసీజెస్ ఏ ఉంటాయి? హైపర్ టెన్షన్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, లంగ్ డిసీజ్, లివర్ డిసీజ్ అన్నీ ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే ఎక్కువ మరణాలు అనేవి మనకి కేరళలో చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మణిపూర్లో ఏంటంటే తక్కువ డిసీజెస్ అనమాట. ఓకే, సో అది. సో ఇక్కడ మీరు కీ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ 2014 వరకు చాలా ఎక్కువ అయిపోయింది, బట్ 2018 నుంచి కొంచెం తగ్గుముఖం పడ్డాయి అని చెప్తున్నారు. ఎందుకంటే 2018 నుంచి మనం కొంచెం హెల్త్ కేర్ మీద ఫోకస్ చేస్తున్నాము. అప్పుడే ఈట్ రైట్ మూవ్మెంట్, తిన్నది కరెక్ట్గా తినండి, ఈవెన్ సాల్ట్ తక్కువ కన్జంప్షన్ చేయండి. సో అలా గవర్నమెంట్ నుంచి కూడా చాలా అడ్వైజరీస్ అనేది రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మన హెల్త్ మీద మనం ఫోకస్ చేసుకోకపోతే ఇంకెవరు ఫోకస్ చేస్తారు అని. సో నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ కూడా చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది. సో యోగా డేలు అని పెట్టడం, ఇంటర్నేషనల్ యోగా డే అని. ఓకే, అలా కొంచెం యోగా మీద కూడా అవేర్నెస్ అనేది చాలా పెరగడం వల్ల కూడా కొంచెం చేంజెస్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా చూసుకున్నట్టయితే ఎస్పెషలీ హెల్త్ కేర్ మీద, లైఫ్ స్టైల్ మీద కూడా ప్రాపర్గా మనం జాగ్రత్తలను తీసుకుంటే అవి తగ్గించే అవకాశం ఉంది. సో కమ్యూనికబుల్ డిసీజ్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే అవి వస్తూనే ఉంటాయి. కాకపోతే కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకోవచ్చు. లైక్ దోమకాటులు జరగకుండా ఏంటంటే మెష్ పెట్టుకోవడం డోర్స్ ఇంట్లో మొత్తం. అదే పడుకునేటప్పుడు ఏంటంటే మస్కిటో మ్యాట్స్ కట్టుకోవడం కానీ, మస్కిటో కాయిల్స్ కానీ, ఆల్ అవుట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేసుకోవచ్చు కొంతవరకు. అలాగే మనం ఏదైతే వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకుంటున్నామో కొంచెం హాట్ కుక్కర్ తీసుకోవాలా. లేకపోతే అండ్ వాటర్ అయితే ప్రాపర్గా ఫిల్టర్ అయినవి మినరల్ వాటర్ తాగడం వల్ల కూడా కొంతవరకు మనం అరికట్టచ్చు ఎస్పెషలీ. అండ్ ఈవెన్ సోషో ఎకనామిక్ కండిషన్స్ వల్ల కూడా మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అనేవి జరుగుతాయని చెప్తున్నారు. అంటే ఎస్పెషలీ ప్రాపర్గా శానిటేషన్ లేకుండా స్లమ్ ఏరియాలో ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం, కొంచెం నీట్నెస్ ఉన్న దగ్గర తక్కువ స్ప్రెడ్ అవ్వడం. సో ఈవెన్ మీరు బయట ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్లో ఎక్కడైతే నీట్గా ఉందో అక్కడ మాత్రం తినడానికి కూర్చోండి, అలా పిచ్చి పిచ్చి దాంట్లో తినొద్దు. ఎందుకంటే ఒక్కసారి మన ఇన్ఫెక్షన్ వచ్చిందంటే 1 వీక్ వరకు మన హెల్త్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఆ 1 వీక్ చదువు నామాలు పెట్టేస్తారు క్లాస్కి రాకుండా. సో అలా జరగకుండా కొంచెం హైజీన్ ఉన్న దగ్గర, శానిటేషన్ ఉన్న దగ్గర మాత్రమే ఫుడ్ అనేది తినండి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈజీగా ఫ్లూ అనేది వచ్చేస్తుంది, ఈజీగా డిసీజ్ కాజింగ్ ఆర్గనిజమ్స్ అనేది బ్రీడింగ్ సీజన్ అనమాట ఇది. సో అందుకని కొంచెం హెల్త్ మీద ఫోకస్ చేయండి, ఈవెన్ హాస్టల్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేరళ చూసుకున్నట్టయితే మనకి మాబిలిటీ ఎందుకు ఎక్కువ ఉంది అంటే ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నందుకు ఉందని చెప్తున్నారు. సో అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకు తక్కువగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా హెల్త్ స్ట్రాటజీస్ అనేది ఫాలో అవుతారు. దాంతోపాటు వాళ్ళు యూనిక్ హెల్త్ డైనమిక్స్ అనేది ఫాలో అవ్వడం వల్ల కంపేర్ టు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో తక్కువ ఉందని ఇక్కడ ఈ డేటా అనేది చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇంకొక డిసీజ్, అన్ని డిసీజెసే ఉన్నాయి ఈరోజు. ఇక్కడ చూసుకున్నట్టయితే జికా ఇన్ఫెక్షన్. సో జికా ఇన్ఫెక్షన్ అంటే జికా కూడా ఒక వైరసే. సో ఎస్పెషల్లీ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆ జికా వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ జికా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఫీటస్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది, గర్భంలో ఉన్న శిశువు మీద ఆర్ పిండం మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుంది అంటే తల చిన్నగా ఇంతే ఉంటుంది, బాడీ పెద్దగా ఉంటుంది, తల చిన్నగా ఉంటుంది. దాన్ని మనం మైక్రోసెఫాలీ అంటాము. ఇది ఒక కాంప్లికేషన్ అనమాట. ఇదే కాకుండా ఇంకో కాంప్లికేషన్ ఏంటంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్, జీబీ సిండ్రోమ్ అంటాం. ఈ రెండు ఏంటంటే ఇలా జికా వైరస్ సోకడం వల్ల వస్తుంది, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్కి. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి జికా వైరస్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి కొందరికి ఈ మైక్రోసెఫాలీ అనేది కలగదు. సో మైక్రోసెఫాలీ కలగకుండా కూడా
ఆ పుట్టిన శిశువు 2 సంవత్సరాలు వచ్చేంత వరకు అతని యొక్క ఆ శిశువు యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మీద నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ ఏడిస్ ఈజిప్ట్ మస్కిటోకి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ జికా వైరస్ వచ్చేది ఏడిస్ ఈజిప్ట్ మస్కిటో వల్ల అనమాట. సో ఒక్కసారి దీన్ని క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్ ఏమంటుంది, ప్రసూతి జికా వైరస్ ఇన్ఫెక్షన్లు పిండం యొక్క రోగ నిరోధక అభివృద్ధిని మార్చగలవని ఇటీవలి అధ్యయనంలో సూచిస్తుంది. దీని ఫలితంగా పిల్లలు పుట్టుకతో వచ్చే జికా సిండ్రోమ్ యొక్క శారీరక లక్షణాలను చూపించినప్పటికీ దీర్ఘకాలిక రోగ నిరోధక పరిణామాలను ఏర్పడతాయి. అంటే ఏం లేదండి, సో ఈవెన్ వెంటనే డెలివరీ అయిన తర్వాత మైక్రోసెఫాలి రాకపోయినా కూడా ఆ పుట్టిన శిశువు 2 సంవత్సరాలు వచ్చేంత వరకు అయితే రోగ నిరోధక శక్తి మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది అంటారు. సో ఒక్కసారి రోగ నిరోధక శక్తి మీద ఇంపాక్ట్ ఉన్నట్టయితే ఏమవుతుంది, వేరే వేరే డిసీజెస్ ఈజీగా వస్తాయి. ఈజీగా వచ్చినప్పుడు అలా కూడా మరణించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అట్లాంటి పిల్లల మీద ఏంటంటే స్పెషల్గా ఫోకస్ అనేది తీసుకోవాలి. గవర్నమెంట్ సైడ్ అయినా సరే, హాస్పిటల్ సైడ్ అయినా సరే, ఈవెన్ పేరెంట్స్ సైడ్ అయినా సరే. సో ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ చూస్తున్నట్టయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, మెటర్నల్ జికా ఇన్ఫెక్షన్స్ కెన్ లీడ్ టు సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ డెవలపింగ్ ఇమ్యూన్ సిస్టమ్. రోగ నిరోధక శక్తిలో ఎస్పెషల్లీ టీ సెల్స్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. టీ సెల్స్ అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు అనమాట ఈ పిల్లల్లో. ఓకే, సో వెంటనే మైక్రోసెఫాలీ లేనప్పటికీ కూడా జికా ఇన్ఫెక్టెడ్ ప్రెగ్నెన్సీస్లో చాలా ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో ఉంటుంది అని చెప్తున్నారు. అంతే, ఈవెన్ ఈ జికా వైరస్ ఏమవుతుందంటే మెదడుకు సంబంధించిన లేయర్స్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపులాగా వస్తుంది. సో ఈ వాపు అనేది 2 సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంది పిల్లలకి అని చెప్తున్నారు. అలాగే టీ సెల్స్ అనేవి మన ఇమ్యూన్ సిస్టంలో మేజర్ కాంపోనెంట్ కదా. సో ఈ టీ సెల్స్ ప్రొడక్షన్ కూడా ఆల్టరేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ జికా వైరస్తో కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ పుట్టిన శిశువు మీద అట్లీస్ట్ 2 to 3 years వరకు ప్రాపర్గా మనం హెల్త్ కేర్ స్ట్రాటజీస్ తీసుకోవాలి. వాళ్ళ కోసం సపరేట్ ప్రోగ్రామ్స్ అనేది తీసుకురావాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఓకే, సో ఇక్కడ నేను క్వశ్చన్స్ ఇచ్చాను. జికా వైరస్ ఇన్ఫెక్షన్తో సంబంధం ఉన్న నాడీ సంబంధిత రుగ్మత ఏది అంటే, జికా వైరస్తో ఉన్న డిసార్డర్ ఏంటి అంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్, ఇంతకుముందు చెప్పినట్టు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నోన్ కాంప్లికేషన్ ఆఫ్ జికా వైరస్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ జికా వైరస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? సో ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం కింద కమెంట్ బాక్స్లో ఇవ్వండి. అండ్ ఎస్, ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇంకొక ఆర్టికల్, ఇది కూడా సైన్స్కి సంబంధించిందే. మనీ అనుకుంటున్నాడు ఏంటి మేడం అన్ని సైన్స్ సంబంధించిన ఆర్టికల్స్ చెప్తున్నారు అని. నేనేం చేయలేను, సండే కదా వస్తాయి. సో ఇదే సైన్స్ పేజ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది, రైజింగ్ యాంటీ మలేరియల్ రెసిస్టెన్స్ ఇన్ ఆఫ్రికా నీడ్స్ అర్జెంట్ యాక్షన్. సో యాంటీ మలేరియల్ రెసిస్టెన్స్ కానీ మనం యాంటీ మైక్రోబిక్ రెసిస్టెన్స్ కానీ అనొచ్చు కదా దీన్ని. సో మలేరియా దేనివల్ల వస్తుంది? మలేరియా కాజేటివ్ ఆర్గానిజమ్స్ ఏంటి? ప్లాస్మోడియం. ఈ ప్లాస్మోడియంలో మనకి 4 రకాలు ఉంటాయి. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపెరా, ఇంకా ఇంకొకటి 4 ఉంటాయి. ఓకే, సో ఇదేంటంటే ప్లాస్మోడియం వల్ల కలుగుతుంది. సో దీనికి ఏంటంటే నార్మల్గా మనం ఒక డ్రగ్ అంటే మెడిసిన్ ఇస్తాము, అదేంటంటే ఆర్టిమెసినిన్. ఓకే, దీనికి ఇచ్చే మందు ఏంటంటే ఆర్టిమెసినిన్ అనే మందు అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మనం ఒక ఆర్టికల్ చదువుకున్నాం, క్లైమేట్ చేంజ్ వల్ల కూడా ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ జరుగుతుంది కదా. ఈ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ వల్ల ఈ మస్కిటోస్ అనేవి బ్రీడింగ్ గ్రౌండ్గా మారాయి. అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ మస్కిటో పాపులేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో మస్కిటో పాపులేషన్ ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుంది, మస్కిటో వల్ల వచ్చే డిసీజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా, అందులో ఒకటి మలేరియా. సో ఇప్పుడు ఆఫ్రికాలో మలేరియా ఎక్కువ జరుగుతుందన్నమాట. మలేరియా కేసులు చాలా ఎక్కువ నమోదు అవుతున్నాయి ఆఫ్రికాలో. సో అందుకని ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఆర్టిమెసినిన్ మందుకు కూడా ఈ ప్లాస్మోడియం అనేది రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేసుకుంది. సో దానివల్ల మనం ఏమంటున్నాము అంటే యాంటీ మలేరియల్ రెసిస్టెన్స్ అని అంటున్నాము. యాంటీ మలేరియల్ రెసిస్టెన్స్ అనేది వచ్చింది. సో అందుకని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆర్టిమెసినిన్తో పాటు వేరే మెడిసిన్స్ కాంబినేషన్లో యూస్ చేస్తున్నారు.
దాన్ని ACTs అంటున్నాం, ఆర్టిమిసినిన్ కాంబినేషన్ ట్రీట్మెంట్ థెరపీస్. ఓకే, అందుకని ఇప్పుడు న్యూస్లో ఉంది. సో ఇప్పుడు ఒకసారి ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఇది ఏం చెప్తుంది అంటే, మలేరియా కలిగించే ప్లాస్మోడియం ఫాల్సిపెరం ఏం చేస్తుంది అంటే ఆర్టిమిసినిన్ ఆధారిత కలయిక చికిత్సకు పెరుగుతున్న ప్రతిఘటన ముఖ్యంగా తూర్పు ఆఫ్రికాలో మలేరియా చికిత్స యొక్క ప్రభావాన్ని బెదిరిస్తుంది. అంటే ఈ ప్లాస్మోడియం ఫాల్సిపెరం అనేది యాంటీ మలేరియల్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఎప్పుడున్న ఆర్టిమిసినిన్ కాకుండా మనం ఆర్టిమిసినిన్తో పాటు కాంబినేషన్ థెరపీస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అదనమాట, ఇంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాటిని మనం అరికట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దోమకాటుకు దూరంగా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దోమకాటుని దూరంగా ఉంచాలంటే ఏం చేయొచ్చు, నెట్స్ యూజ్ చేయొచ్చు, కాయిల్స్ యూజ్ చేయొచ్చు. దాంతోపాటు మస్కిటో లార్వా అనే స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాంబూజియా అనే ఫిష్ ఉంటుంది కదా, ఆ ఫిష్ ఓన్లీ లార్వానే తింటుంది. సో అట్లాంటి ఫిష్ని దగ్గర ఉన్న నీళ్ళలో వదిలేయడం కానీ, అసలు ఇంటి పక్కల ఎక్కడ వాటర్ స్టోరేజ్ లేకుండా చూసుకోవడం అనేది చేయాలి. అండ్ ఇంటి చుట్టూ శానిటేషన్ అంటే క్లీన్లెస్గా ఉండడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది ఇచ్చారు ఏంటంటే ఇలాంటి యాంటీ మలేరియల్ రెసిస్టెన్స్ అనేది ఏషియాలో కూడా రావడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఆఫ్రికాలో రావడం, ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు ఆల్రెడీ జరిగాయి ఏషియాలో. సో వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేశారు, అలాంటి ప్రూవెన్ స్ట్రాటజీస్ అనేది ఇప్పుడు ఆఫ్రికాలో యూజ్ చేయొచ్చు అని చెప్పారు. సో ఇలాంటివి యూజ్ చేయాలంటే ఇది ఒక్కరి వల్ల కాదు, రీసెర్చర్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, హెల్త్ కేర్ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వాలి, డాక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, అదే కాకుండా పాలసీ మేకర్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. వీళ్ళందరూ కలిసి ప్రాపర్గా కొలాబరేషన్ చేసినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్కి ఈజీగా సొల్యూషన్ అనేది తీసుకురావచ్చు అని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీరు వేరే ఆర్టికల్స్ చూసినట్టయితే ఈ FAQ పేజ్లో వాట్ ఈజ్ ద జెండర్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్. సో రీసెంట్గా ఏమైంది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే జెండర్ గ్యాప్ అనేది ఉందన్నమాట ఎక్కడ, మన ఎడ్యుకేషన్లో. సో ఎవరు చెప్తున్నారు, నేనైతే చెప్పట్లేదు, కాకపోతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది 2024 రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్, మన ఇండియా ర్యాంక్ ఎక్కడ ఉంది అంటే 129 అవుట్ ఆఫ్ 146. 146 ర్యాంక్కి 129 ఉంది. సో మీకు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇండియా ఎంత బ్యాడ్గా పర్ఫామ్ చేస్తుందో, అవునా? సో ఇండియా పర్ఫార్మెన్స్ చూడండి, 129 ర్యాంక్ 146కి. సో ఇక్కడ ఏంటంటే మీరు అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ కాబట్టి అట్లీస్ట్ ఉమెన్ ఎడ్యుకేషన్కి కంపల్సరీ మీరు కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. సో ఇక్కడ మీరు ఆర్టికల్ చూసినట్టయితే ఉమెన్ పార్టిసిపేషన్ చాలా చాలా తక్కువగా ఉంది అని చెప్తుంది. ఇండియా ర్యాంక్ వచ్చేసి 129 అవుట్ ఆఫ్ 146. ఒకసారి క్లియర్గా ఈ ఆర్టికల్ని చూసినట్టయితే ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క 2024 నివేదిక అంటే రిపోర్ట్లో భారతదేశం యొక్క విద్య లింగ వ్యత్యాసం మరింత దిగజారుతుంది. సో 146 దేశాల్లో ఇండియా స్థానం వచ్చేసి 129. సో అందుకని ఏంటంటే కంపల్సరీ గర్ల్స్ ఎడ్యుకేషన్కి మనం సపోర్ట్ చేయడం అనేది చేయాలని చెప్తుంది అనమాట ఈ ఆర్టికల్. సో ఇక్కడ నేను ఈ బాక్స్లో జస్ట్ డేటా రాశాను. డేటా ఏంటి అంటే 129 ర్యాంక్ అనమాట అవుట్ ఆఫ్ 146కి ఇండియా ర్యాంక్. జెండర్ గ్యాప్ మేల్కి ఫీమేల్కి తేడా వచ్చేసి 17.2% అనేది ఉందన్నమాట. 17% తేడా అనేది ఉంది ఉమెన్కి మెన్కి ఇండియాలో, చాలా ఎక్కువ. అండ్ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏంటంటే గర్ల్స్ 48% ఆఫ్ ఎన్రోల్మెంట్ రేషియో ఉంది. కాకపోతే వాళ్ళు అరౌండ్ క్లాస్ 8కి వచ్చేసరికి, క్లాస్ 8 కానీ ప్యూబర్టీ ఏజ్కి వచ్చేసరికి ఏంటంటే డ్రాప్అవుట్స్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది చూస్తున్నాం మనం ఇండియాలో. అండ్ ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే స్కూల్ తర్వాత ఇంటర్ కానీ, ఇంటర్ తర్వాత ఎస్పెషల్లీ డిగ్రీ పీజీ పిహెచ్డీలలో సో ఉమెన్స్ పార్టిసిపేషన్ వచ్చేసి ఓన్లీ 32% మాత్రమే ఉందని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఇంకొంచెం చూసుకున్నట్టయితే మన దగ్గర జెండర్ ప్యారిటీ అనేది లేదు, అసమానత అనేది చాలా ఎక్కువగా ఉంది మెన్కి అండ్ ఉమెన్కి అని చెప్తున్నారు. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది, దీన్ని మనం ఎలాగైనా ఛేదించాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డ్రాప్ అవుట్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తున్నారు కానీ సెకండరీ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఉమెన్ సేఫ్టీ కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది. సో స్కూల్స్ దగ్గర కాలేజ్ దగ్గర ఉంటే కానీ పేరెంట్స్ అయితే పంపించడానికి రెడీగా లేరు, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో, ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ లేని ఏరియాస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఈవెన్ ప్రాపర్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. మినిమమ్ ఒక స్కూల్‌లో అయితే వాష్‌రూమ్స్ కూడా సరిగ్గా లేవు. వాష్‌రూమ్స్ కానీ, వాటర్ అవైలబిలిటీ గానీ, ట్యాప్స్ కూడా అవన్నీ లేకపోవడం వల్ల గూడా వుమెన్ ఏంటంటే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళు డ్రాప్ అవుట్స్ అవుతూ ఉన్నారు. అదే గాకుండా టీచర్ ఇన్‌ఫ్లుయెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఆడపిల్లలు సెక్యూర్‌గా ఫీల్ అవ్వాలి అంటే ఆ స్కూల్‌లో గాని, ఆ కాలేజ్‌లో గాని కంపల్సరీ లేడీ టీచర్ అనేది ఉండాలి. సో, వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవడానికి. సో, అలా మనం కంపల్సరీ ఫీమేల్ టీచర్స్‌ని గూడా రిక్రూట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని స్టేట్స్‌లో మాత్రం ఎన్రోల్‌మెంట్ రేషియో బాగానే ఉంది. లైక్ కేరళ. అండ్ కొన్ని స్టేట్స్‌లో లైక్ బీహార్, యూపీ, బీమారు స్టేట్స్‌కెళ్ళినట్టయితే ఎన్రోల్‌మెంట్ రేషియో అనేది చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. దానికేంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని ఇనిషియేటివ్స్ అనేది తీసుకోవాలా. సో, ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది. బేటీ బచావో, బేటీ పడావో. అదే కాకుండా మన ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అందరికీ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని చెప్తుంది. అదే కాకుండా మనం గవర్నమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో తీసుకొచ్చాము. అదేం చెప్తుంది కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ బిలో 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ చిల్డ్రన్ అంటుంది. అయినప్పటికీ కూడా మన దగ్గర చాలా జెండర్ డిస్పారిటీ ఉందని ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. సో, మీరు ఫ్యూచర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్ కదా! సో, మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బావుంటుందో కొంచెం రికమెండేషన్స్ అయితే కింద కామెంట్ బాక్స్‌లో కంపల్సరీ చేయండి. ఓకే. సో, ఇక్కడ నేను ఒక మెయిన్స్ క్వెషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. భారతదేశంలో విద్యలో లింగ వ్యత్యాసం యొక్క ప్రస్తుత స్థితిని విశ్లేషించండి. ఈ అంతరానికి దోహదపడే సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక అంశాలను చర్చించండి. మరియు దానిని తగ్గించడానికి చర్యలను సూచించండి. సో, ఇలా కంపల్సరీ ఆన్సర్ అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. సో, ఎప్పుడైతే సరే మీరు ఆన్సర్ అనేది స్టార్ట్ చేస్తారో అప్పుడే మీలో చేంజెస్ అనేవి వస్తాయి. సో, చాలామంది ప్రిలిమ్స్ క్లియర్ చేయట్లేదు, ప్రిలిమ్స్ అవ్వట్లేదు నాది అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? సో, ఫస్ట్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఎనాలిసిస్ పార్ట్ అనేది అలవాటవుతుంది. ఒక్కసారి ఎనాలిసిస్ అలవాటవుతే మీరు ఈజీగా ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. సో, అట్‌లీస్ట్ డైలీ 1 గాని, 2 గాని మెయిన్స్ క్వెషన్స్ అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. ఓకే. సో, ఇవండి ఈరోజు మన హిందీలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, ఈ కరెంట్ అఫైర్స్ మీరు యూపీఎస్సీ కానీ, గ్రూప్స్‌కి కానీ, టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా యూజ్ అవుతాయి. సో, కంపల్సరీ మన ఈ కొత్త ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నాకు థాంక్స్ చెప్పాలంటే కింద కామెంట్ బాక్స్‌లో థాంక్స్ ఏం చెప్పక్కర్లేదు. జస్ట్ పాజ్ చేసి ఒక లైక్ బటన్ హిట్ చేయండి. అండ్ ఈవెన్ ఈ వీడియోని చాలా మందికి చేరేటట్టు షేర్ కూడా చేయండి. And thank you so much for watching.